ప్రణామాలు. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ అండి. అందరికి కృష్ణ దండవత్ మాతాజీ ప్రణామ్. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ కృష్ణ, దండవత్ హరే కృష్ణ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ అందరికీ మాతాజీ స్వాగతం ధన్వత్ అండి ప్రణామ్ ఈరోజు మాతాజీ. తెలుగు కార్యక్రమానికి. హరే కృష్ణ, హరే కృష్ణ. అందరికీ స్వాగతం. ఈరోజు తెలుగు గీతా కార్యక్రమానికి మనం స్టార్ట్ చేసేదానికి ముందు లెటెస్ట్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఇస్కాన్ శేషాద్రిపురం డిటీస్. మనకి ఇక్కడ ప్రెసెంటేషన్ లేదు, అయితే నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మేము వెళ్ళే రెగ్యులర్ ఇస్కాన్ రాధా గిరిదారి ఈయన. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటాం. జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయికి, पंचतत्व की जय, वामदेव की जय, परशुराम भगवान की जय, गिरि गोवर्धन की जय, निताय चैतन्य की जय, नरसिंह भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय, राधा गिरिधारी की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवाशदि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ డియర్ డివోటీస్. ఈరోజు మనం చూడబోయే శ్లోకం 12th చాప్టర్ నుంచి 15, 16. సో ఇక్కడ నేను ప్రెసెంట్ చేయలేను, సో మీరు తీసుకోండి మీ భగవద్గీతలో నుంచి, దట్ ఎనీ వన్ కెన్ రీడ్ ఆఫ్టర్ ఐ రీడ్. యా. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః హర్షమర్ష భయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః హర్షమర్ష భయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదువుతారా మాతాజీ? చేస్తాను మాతాజీ నేను. హరే కృష్ణ. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ, ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ చదవండి తెలుగులో. ఓకే. ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ, లేకపోతే వేరెవరన్నా చదువుతారా మాతాజీ? ప్రభు చదవమనండి మాతాజీ, ఇది కలిసిపోయింది. వేరే ఒక్క నిమిషం మాతాజీ చదువుతాను. యా, వేరే మాతాజీ చదవండి ఎవరన్నా. రజనీ మాతాజీ, ఆదిలక్ష్మి మాతాజీ, లావణ్య మాతాజీ అందరు ఉన్నారు కదా, చదవండి ఎవరో ఒకరు. ప్రభు మీరు చదువుతారా? రామారావు ప్రభు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్. చదవండి మాతాజీ. 15th. హరే కృష్ణ మాతాజీ చదువుతున్నాను. హరే కృష్ణ. ఎవరికి నీ కష్టమును కలిగించని వాడు, ఎవరి చేతను కలతకు గురి కాని వాడు, సుఖ దుఃఖములలో మరియు భయోద్వేగములలో సమచిత్తుడై ఉండునట్టి మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇక్కడ స్వామివారు ఈ 2 శ్లోకాలలో ఈరోజు మనం చూడబోయే శ్లోకం 15, 16, 12
చాప్టర్ నుంచి. దీంట్లో రెండిట్లోనూ స్వామివారు చాలా సంతోషంగా పరవశంతో చెప్తున్నారు. దేని గురించి? తను ఒక ప్రీతి పాత్రుడైన ఆ ఒక భక్తుడు ఒక క్వాలిటీస్ చెప్తున్నారు. ఆయనకు చాలా సంతోషం భక్తుడు ఒక క్వాలిటీస్ చెప్పాలంటే. సో దాంట్లో నుంచే తెలుసుకోవచ్చు మనకి స్వామికి తను భక్తుడంటే ఎంతకెంత ఇష్టం అన్నానని. ఇక్కడ ఏమంటున్నారు ఈ శ్లోకంలో? యస్మాన్ నోద్విజతే లోకో, ఎవరి వల్ల అయితే ఇంకొకరికి హాని కలగకుండా ఉంటుందో, తర్వాత అటువంటి వాడు వేరే వాళ్ళు ఎవరి వల్ల కూడా వాడికి ఆ ఒక డిస్టర్బెన్స్ అన్నది, హాని అంటే ఏంటి, చాలా కష్టం అన్నది కలగకుండా, ఏది ఒక మనసు కష్టమైనా సరే ఏదైనా సరే ఇంకొకరి వల్ల అతనికి కూడా కష్టాలన్నది కలగవు. తర్వాత వాడు ఎలా ఉంటాడంటే అన్డిస్టర్బ్డ్గా ఉంటున్నాడు. హర్షమర్ష అనని డిస్టర్బెన్సే ఏది, ప్యూర్గా చాలా పీస్ఫుల్గా అన్డిస్టర్బ్డ్గా ఉంటున్నాడు అని అంటున్నారు. తర్వాత ఒక చాలా సంతోషమైనది కూడా లేకుండా, మరి దుఃఖం ఎక్కువ డిస్ట్రెస్లో కూడా, రెండుటికి మధ్యలో హీఈస్ ఆల్వేస్ బ్యాలెన్స్డ్ అన్నమాట. తర్వాత భయోద్వేగై, దేనికి ఒక భయం అన్నది లేకుండా, ఆ ఒక యాంగ్జైటీ ఏమైతుంది అన్న ఒక ఆ యాంగ్జైటీ లేకుండా కూడా ఉంటున్నాడు. ఎవరికైతే ఈ క్వాలిటీస్ అంతా ఉన్నాయో, ఏంటేంటి క్వాలిటీస్? యాంగ్జైటీ అన్నది లేకుండా, భయోద్వేగై, యాంగ్జైటీ అన్నది లేకుండా, ఆ భయం అన్నది లేకుండా, ఎప్పుడు సమానంగా న్యూట్రల్గా, హర్షమర్ష, సంతోషంలో అయితేను దుఃఖంలో అయితేను న్యూట్రల్గా ఎవరైతే యస్మాన్ ఇంకొక వ్యక్తికి హాని కలగనీయకుండా, మనసు కష్టాలైనా, ఈ ఒక డివోటీ వల్ల వేరే ఎవ్వరికి కష్టాలు అన్నది కలగకుండా, వేరే ఎవరైతేను వాళ్ళ వల్ల ఈ ఒక వ్యక్తికి కష్టం అన్నదే ఉండదు డివోటీకి. అటువంటి వాడు స్వామి ఏమంటున్నారు? యస్ సచ మే ప్రియ, అటువంటి వాడు నాకు చాలా ప్రీతిమంతుడు, ప్రీతిపాత్రుడు అని అంటున్నారు. ఇక్కడ ఎన్వి అన్నది ఎందుకు వస్తుంది? ద్వేషం అన్నది ఎందుకు వస్తుంది? ఫస్ట్ సంతోషం అన్నది ఒకటి ఏదన్నా దొరుకుతుందని అంటే ఆ వ్యక్తికి మనము వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్, మనం దాన్ని అనుభవిస్తున్నాం అని సంతోషం వస్తుంది. తను అనుకున్నది జరిగిపోతుంది అంటే సంతోషం వస్తుంది కదా. తర్వాత ఎన్వి అన్నది ఎందుకు వస్తుంది? ద్వేషం అన్నది ఎందుకు వస్తుంది? నా దగ్గర లేదు ఒక వస్తువు అయినా ఏదో ఒకటి, నా దగ్గర లేదు ఇది, అది వేరే వ్యక్తి దగ్గర ఉంది అన్నది. ఆ వేరే వ్యక్తి దగ్గర ఉన్నది కూడా వాడి దగ్గర ఉండకూడదు, ఎందుకంటే నా దగ్గర లేదు కాబట్టి వాడి దగ్గర ఉండకూడదు. వాడి దగ్గర ఉండకుండా ఉండేదానికి దానికి ఏదో ఒకటి చేస్తాడనమాట. సో అదే ఇక్కడ ఎన్వి అని అంటున్నారు. అలాంటి ఆ డివోటీ అన్న వాడికి అలాంటి ఒక ఆలోచన అన్నదే ఉండదు. ఎందుకు ఆ ఎన్వి అన్నది ఉండదు. నా దగ్గర ఇది లేదు అనన్న ఆ మైండ్ రాదు. నా దగ్గర లేనిది ఇంకొకటి దగ్గర ఉంది కదా అన్న మైండ్ కూడా భక్తుడు అన్నవాడికి ఉండదు అని ఇక్కడ మనకి ఈ పర్పట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా బాగా. సో ఎందుకు ఒక ఇది ఉండదు? నా దగ్గర లేదు, వాడి దగ్గర ఉంది, వాడి దగ్గర కూడా అది ఉండకూడదు. దాన్ని వీ హ్యావ్ టు స్నాచ్ ఇట్, తీసేసేయాలి వాడి దగ్గర కూడా, నా దగ్గర లేనిది అని ఆలోచన ఎందుకు రాదు డివోటీ అన్నవాడికి అంటే, ఎందుకంటే డివోటీస్ భక్తుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటాడనమాట. తనకు తెలుసు అన్నీ ఏదైతే జరుగుతుందో అన్నీ తను స్వామివారితో కనెక్షన్ చేసుకుంటారని అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఏదైతే జరుగుతుందో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆ భగవంతుడు వల్లే, ఆయనే అన్నిటికీ కారణం, మూల కారణం అన్నది తెలుసు. ఎప్పుడు ఒక కృతజ్ఞత భావంతో, కృష్ణ ఈరోజు నాకు ఇది ఇచ్చావు, ఎంతో థ్యాంక్ యూ అని ఆ గ్రేట్ఫుల్నెస్తో ఉంటాడనమాట.
ఆ డివోటీ. సో, ఆ డివోటీకి ఎప్పుడు ఆ కోరిక అనన్నది ఉండదు ఎక్కువ. కోరిక అన్నది ఉండదు కాబట్టి వాడు ఇది లేదే, కోరిక ఉంటేనే గదా! మనకిది ఉంది, ఇది లేదు అననన్నది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోరిక అననేదే ఉండదు. ఆ కోరిక అననేది ఉండదు కాబట్టి ఆ లామెంటింగ్ గూడా ఆహ్ నాకిది లేదు. ఇది ఇంకా ఇది ఇలా ఉంటే బావుంటుంది అనన్న ఆ లామెంటింగ్ గూడా ఆ భక్తుడన్న వాడికి ఉండదు అననంటున్నారు. ఇది ఆ లామెంటింగ్, ఆ ఒక కోరిక అన్నది లేకున్నప్పుడు భక్తుడికి ఎలా ఉంటాడు? ఎప్పుడు పీస్‌ఫుల్‌గా చాలా నెమ్మదిగా ఏదన్నా పోగొట్టుకున్నాడంటే గూడా, అయ్యో! నేను పోగొట్టుకున్నానే ఇది అనన్న ఒక ఆ ఒక కష్టము ఉండదు. ఇది నా దగ్గర లేదే, నాకు ఇది వాడి దగ్గర ఉందే అన్న ఒక ఇది ఎన్వీ అన్నది కూడా ఉండదు. ఎప్పుడు న్యూట్రల్‌గా ఈక్వి పాయిస్డ్ అంటున్నారు. ఎప్పుడు న్యూట్రల్‌గా ఉండి స్వామివారిని ఎలా స్వామివారి ప్లెషర్‌కి ఆయన ఒక సంతోషానికి ఏం చెయ్యాలా అన్నదే హోల్ లైఫ్ ఉంటుందన్నమాట. అందుకోసం ఏమైతుంది? తను కష్టపడడు ఎవరి వల్ల. బికాజ్ లైక్ తనకు తెలుసు. అన్నీ స్వామే చేపిస్తున్నారు. ఇది నాకు మంచిది, ఇది నాకు వద్దు అనని స్వామి డిసైడ్ చేస్తున్నారు. అందుకోసమే ఇలా జరుగుతుందననని ఆ ఒక స్టేజ్‌కి వచ్చేస్తాడనమాట ఆ డివోటీ అన్నవాడు. సో, తనుకి ఎవరి వల్ల కష్టాలన్నది రాదు. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ ఇక్కడ స్వామివారు చెప్తున్నారు కదా! వేరే వాళ్ళ వల్ల ఒక డివోటీ అన్నవాడికి కష్టాలు రాదు. తర్వాత తనకు ఆ యాంగ్జైటీ అన్నది, ఆ ఒక ఎన్వీ అన్నది, ఈర్ష అన్న భావమే లేకున్నప్పుడు తన వల్ల మిగతా వాళ్ళకి గూడా, పక్కన వాళ్ళకి గూడా ఆ హాని కలగడం అన్నది, కష్టం కలగడం అన్నది ఉండనే ఉండదు. ఎప్పుడు ఈక్విపాయిజ్డ్‌గా నెమ్మదిగా ఉంటాడనమాట. హీ ఈస్ పీస్‌ఫుల్. లోపల నుంచి చాలా పీస్‌ఫుల్. అలాంటి వ్యక్తి ఆ భక్తుడు ఎలా ఉంటాడంటే, సంతోషం వచ్చిన పాటనే అలా ఎగిరి తేలడం, ఇంక దుఃఖం వచ్చిన పాటనే అలా పడిపోవడం, భూమి లోపలికే పోయినట్టు ఆ ఒక స్టేట్‌లో రావడం. అలా ఉండనే ఉండడు. ఎప్పుడు ఈక్వల్‌గా, సమానంగా, న్యూట్రల్‌గా ఉండి ఆ ఒక సంతోషం, దుఃఖంని సరిసమానంగా తీసుకొని, ఆ ఒక నెమ్మదిగా ఆ ట్రాన్సెండెంటల్ హ్యాపీనెస్ అని అంటున్నారు చూడండి. అది తను ఇంటర్నల్‌గా పొందుతున్నాడనమాట. అందుకనే ఒక భక్తుడు ఎప్పుడు పీస్‌ఫుల్‌గా ఉండటం అనననింది ఉంటుంది అనని అంటున్నారు. ఆహ్, ఇక్కడ ఎప్పుడు కృష్ణ చైతన్యంలోనే ఉంటున్నాడు. ఆ మెటీరియల్ సిట్యుయేషన్స్ ఎలా భౌతికపరమైన సిట్యుయేషన్స్ ఎప్పుడు ఒక వ్యక్తిని ఎలా చేస్తుంది? క్రిటికల్ సిట్యుయేషన్‌లో తెచ్చిపెడుతుంది. ఎంత కష్టమైన క్రిటికల్ సిట్యుయేషన్‌లో రావాలనో, అంత కష్టమైన క్రిటికల్ సిట్యుయేషన్‌లో తెచ్చిపెడుతుంది. ఏది? భౌతికపరమైన కోరికలు అన్నీ. సో, ఎప్పుడైతే ఒక భక్తుడనే కాదు, ఎప్పుడైతే ఒక వ్యక్తి అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఓన్లీ బై కృష్ణాస్ మర్సీ, స్వామివారు దయతోనే ఇవన్నీ అయితుంది అననననని అనుకుంటున్నాడో, స్వామివారు ఏదనుకుంటే అది జరుగుతుంది అనన్నది తెలుసుకుంటున్నాడో, హీ ఈస్ ద కంట్రోలర్. ఆయనే అన్నిటికీ మూల కారణం. ఆయనే ద సుపీరియర్ ఫాదర్. దేవాది దేవుడు ఆయనే. అన్నిటికీ తండ్రి ఆయనే. నాకు వెల్ విషర్, శ్రేయోభిలాషి ఆయనే అననని అనుకున్నాడంటే, దెన్ లైక్ నేనెవ్వరు? ఆయన అనుకున్న దాన్ని నేను స్టాప్ చేయడానికి నేనెవ్వరు? అన్న ఒక భావం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ ఒక సిట్యుయేషన్‌లోనే డివోటీ అన్నవాడు ఉంటున్నాడు. సో, ఆయన ఇప్పుడు దీంట్లో మనము ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకున్నాం కదా! ఆ ఎన్వీ, ఆ ఈర్ష అన్న ఒక ఇదే రాదు. ఎప్పుడైతే ఈ ఒక 4 పాయింట్ స్వామివారే దేవాది దేవుడు, ఆయనే అన్నీ కంట్రోల్ చేస్తున్నాడు, ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయనకు తెలుసు నాకు మంచి ఏది, చెడు ఏది అన్నది మనం తెలుసుకున్నామంటే, వేరే ఎవ్వరికి ఏది దొరికితే గూడా, మన దగ్గర లేకున్నది వేరే ఎవ్వరికి ఏది ఉంటే గూడా, మనకి దాన్ని తీసేయాలా, స్నాచ్ చేసేయాలా అన్నది
మనకు మనసులో రానే రాదు. ఆ ఎన్వి అన్నదే రాదు. ఇది స్వామివారు ప్లాన్. ఆయన అనుకున్నారు. ఆ వ్యక్తికి ఇలా. సో, ఆయన ప్లాన్‌ని పడగొట్టడానికి నేనెవరు అననన్నది తెలుసుకుంటాడనమాట ఆ భక్తుడన్నవాడు. సో, అందుకని ఆ భక్తుడు వల్ల వేరే వాళ్ళకు కూడా ఏ ఒక కష్టాలో, ఒక యాంగ్జైటీ అన్నాదో, మనసు కష్టాలు ఏది రానియ్యరు. అందుకోసం హీ ఈస్ వెరీ బ్యాలెన్స్డ్. భక్తుడికి ఎవరి వల్ల కష్టాలు రాదు. భక్తుడు వల్ల కూడా కష్టాలు మిగిలిన వాళ్ళకు ఎవరికీ రాదనమాట. సో, అందుకోసం మనం ఇది చాలా ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాల. దేవాది దేవుడు మనకి ఎవరు? స్వామివారే. ఆయనే కంట్రోలర్. ఆయనే కృష్ణ ఈస్ ఇన్ చార్జ్ అని మనం తెలుసుకోవాలి. ఆయన అన్నీ చూస్తున్నారు. అన్నిటికి మూల కారణం ఆయనే. ఆయన మనవల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆయనకు తెలుసు మనకి ఏది కావాలా, ఏది వద్దు అనననని. అందుకోసం అది మనం తెలుసుకున్నామంటే లెట్ హిమ్. ఆయన ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాడు ఈ ప్లాను. ఆ స్వామివారు ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారు. మనమెవరం దాన్ని పడగొట్టడానికి? మనం పడగొట్టాలని అనుకుంటే గూడా ఆయన ప్లాన్‌ని మనం పడగొట్టగలమా? కదా! వేరే ఎవరన్నా వాళ్ళు బాగా మెటీరియల్‌గానో, వెల్తీగానో మనం డే టు డే లైఫ్‌లో నేను చెప్తున్నా. ఇన్ జనరల్ ఎవరన్నా పైకి వస్తున్నారనుకోండి, ఒక చదువులోనో, ఒక వెల్త్‌లోనో, ఫార్చ్యూన్‌లోనో దేంట్లో అయినా పైకొస్తే గూడా, అది గూడా ఒక స్వామివారు ప్లాన్. అది వాళ్ళకి అది స్వామివారు ప్లాన్ చేశారు. మనమెవరం దాన్ని పడగొట్టడానికి కదా! సో, ఆ ఒక స్టేజ్‌కి ప్రతి ఒక్కరు రావాలనమాట. ఆ ఒక స్టేజ్‌లో ఉండేవాడే భక్తుడు అననని స్వామివారు ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఆ రియలైజేషన్ మనమెవరు స్వామి ప్లాన్‌ని పడగొట్టడానికి? లెట్ హిమ్ ఎగ్జిక్యూట్. స్వామివారు అనుకున్నట్టు చెయ్యని. మనం స్వామివారు ఎంత ఆయన ఒక ప్లెషర్ కోసం, ఆయన సంతోషాని కోసం నేను ఎంత చెయ్యాలనో నేను చేస్తా అననని ప్రతి ఒక్కరు ఆ భావంతో ఉండాల. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా నెమ్మతన్నది వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి వ్యక్తి దేనివల్ల డిస్టర్బ్ అయ్యేది అనన్న ఒక క్వెషనే ఉండదు. ఎవ్వరి వల్ల ఏ దాని వల్ల ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఏదైతేను ఎవరైతేను డిస్టర్బ్ చెయ్యలేరు అలాంటి వ్యక్తిని అననని అంటున్నారు. ఇప్పుడు మనము ఈ 4 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అనని మనం తెలుసుకున్నాం గదా! ఇక్కడ. ఏంటి? హర్ష అన్నది సంతోషం. తర్వాత అమర్ష బాధలు. మళ్ళా ఉద్వేగం. ఉద్వేగం అన్నదేంటి? ఆ యాంగ్జైటీ, ఆందోళన ఏంటి అని. హర్షానన్నది ప్రతి ఒక్కరు మన ఏదన్నా అనుకున్నది దొరికితే గూడా ఓకే. మనకదొచ్చేస్తుంది అననని ఆ ఒక సంతోషం హర్షానన్నది. తర్వాత అమర్ష. భయం. ఏంటి? అది నాకు అదయిపోతుందేమో, ఈ ఉద్యోగం పోతుందేమో, మనకు ఇది ఎళ్ళిపోతుందేమో, వాళ్ళకది అయిపోతుందేమో అని అది రాక ముందుగానే దానికి ఒక భయమనమాట. అది యాంగ్జైటీ. అయిపోతుందోనని. అది రాక ముందుగానే అంత భయం ఉన్నప్పుడు, వచ్చిందంటే ఇంకా ఎంత భయం ఉండాల. అది అమర్ష. అది రెండో రకమైన స్టేట్. మళ్ళీ మూడోది భయం. కదా! సారీ. ఆ రెండో రకం బాధలు. ఇది భయ అన్నది మూడో రకం. క్రిటికల్ ఏమైతుంది? ఏ సిట్యుయేషన్ ఏమొస్తుందనన్నది. తర్వాత యాంగ్జైటీ. అయ్యో! అది పోయిందే, ఇది పోయిందే, నేను ఇది ఇప్పుడు చెయ్యొచ్చా? అనన్న ఒక కన్‌ఫ్యూజన్ ఎప్పుడు. ఆందోళన. ఎందుకు? ఈ ముందు ఉన్న ఈ అమర్ష, ఉద్వేగ దీనివల్ల. సో, ఇవన్నీ 4 స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అనననని అంటున్నారు. ఇప్పుడు భౌతిక స్పృహలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఆ మెటీరియల్ కాన్షియస్‌నెస్‌నే కదా! ఎప్పుడు ఆ భౌతిక పరమైనదదే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకు నెమ్మతనన్నది ఉండదు అంటున్నారు. ఇదే ఒక భక్తుడికైతే హి ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. దీ దీ దీంట్లో ఆ ఒక భౌతికపరమైన ఆలోచనే ఆ భక్తుడికి ఉండదు. ఎవరికుంటుంది? మెటీరియలిస్టిక్ పర్సనే.
తనే ఏదైనా వస్తే అనుకున్నది దొరికిందంటే చాలా సంతోషపడడం, ఏదన్నా పోయిందంటే దుఃఖపడడం, మళ్ళీ ఇది లేదే, అది లేదే అని ఆందోళించడం, ఆందోళన, మళ్ళా దీనివల్ల ఒక భయం అన్నీ ఎవరికి ఉంటుంది? భౌతికపరమైన ఆ ఒక వ్యక్తికే ఉంటుంది. ఎప్పుడు దాని మీదే మెడిటేట్ చేస్తూ ఉంటాడనమాట. భౌతిక విషయాల మీదే. సో, ఇవన్నీ లేకుండా ఈ అమేజింగ్ క్వాలిటీస్ స్వామివారు చెప్పారు గదా! 4 అమేజింగ్ క్వాలిటీస్. ఎప్పుడొస్తుంది ఈ అమేజింగ్ క్వాలిటీస్ అంటే, ఆ కృష్ణ చైతన్యం పొందితేనే ఆ ఒక 4 అమేజింగ్ క్వాలిటీస్ వస్తుంది. ఆ కృష్ణ చైతన్యం పొందాలంటే ఏం చేయాలా? మనం తెలుసుకోవాలా. ఏం తెలుసుకోవాలంటే, కృష్ణ ఈస్ ద కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయనే దేవాది దేవుడు. మూల కారణం ఆయనే. ఆయన నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, శ్రేయోభిలాషి. ఒక శ్రేయోభిలాషి మనకేదన్నా చెడు కోరతారా? లేదు. అందుకని ఏది చేస్తేను నా ఒక మంచి కోసమే ఆయన చేస్తున్నారు అననని తీసుకోవాలన్నమాట. దట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ అనని మనం అనుకోని, ఏదైతే స్వామి మనకు చేస్తున్నారో అది మనం ఒక వరప్రసాదంగా అనుకోని తీసుకోవాల. ఈ రియలైజేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా స్వామివారు చెప్తున్నారు గదా! ఈ శ్లోకంలో ఆ 4 క్వాలిటీస్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఈ రియలైజేషన్ అనన్నది ఎలా రావాలా? స్వామివారు దేవాది దేవుడు. మనకు ఆయనే శ్రేయోభిలాషి. ఆయన చేసేది ఏదైతేనో నాకు కరెక్ట్‌గా ఉంటుంది అనన్న ఒక ఒక రియలైజేషన్ ఎలా రావాలంటే, ఎప్పుడు మనము కృష్ణుడు ఒక దివ్యమైన క్వాలిటీస్ తెలుసుకోవాలి మనం. ఎప్పుడైతే మనం స్వామివారు ఒక కరుణామయుడు అన్న ఆయన ఒక క్వాలిటీస్ అంతా మనం తెలుసుకుంటున్నామో, ఆ ఒక రియలైజేషన్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎలా తెలుసుకోవాలి మనము? స్వామి కరుణామయుడు, స్వామి ఒక క్వాలిటీస్, ఆయన దేవాది దేవుడు, ఆయన ఒక లీలలు అయన్నీ మనం చదువుతూ ఉంటే, వింటూ ఉంటే మనకు ఒక స్వామివారు ఒక మర్సీ గురించి మనకు తెలుస్తుంది. ఆ మర్సీ గురించి మనకు తెలిస్తే మనము ఒక ఆత్మ సాక్షాకారం, స కృష్ణ కాన్షియస్, ఆ సెల్ఫ్ రియలైజేషన్ అన్నది మనకు దొరుకుతుంది. ఆ సెల్ఫ్ రియలైజేషన్ అన్నది మనకు తెలుసుకున్నామంటే ఆటోమేటిక్‌గా ఆ 4 క్వాలిటీస్ వస్తుంది. ఎప్పుడు మనము భగవద్గీత, శ్రీమద్ భాగవతం అదన్నీ వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ఒక డివోటీ అసోసియేషన్‌లో అలా ఉన్నిందంటే మనకు స్వామివారి క్వాలిటీస్ ఆటోమేటిక్‌గా మనకి కొంచెం కొంచెంగా అర్థమైతుంది. అన్నిటికన్నా పైన ద టాప్ మోస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చాంటింగ్ చేస్తున్నామో, అటెంటివ్ చాంటింగ్, మనం చెప్పేది మనం చెవిలో వినాల. అది మనం శ్రవణం మూల్యంగా మన మనసులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మన మనసులో ఉన్న మలినాన్ని అన్నీ తొలగిస్తుంది. తొలగినప్పుడు ఆటోమేటిక్‌గా మనము ఆ ఒక స్క్రిప్చర్ శాస్త్రాలన్నీ చదివేటప్పుడు ఈజీగా అండర్‌స్టాండింగ్ అన్నది అయితుంది. గురు ద్వారా అన్నిటికి పైన ఆ స్వామి ఆ మర్సీ ద్వారా మనకి ఆ అండర్‌స్టాండింగ్ అర్థమయ్యేది గూడా మనకి ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ఎప్పుడైతే మనము ఈ ఒక హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ అది మనం చెయ్యకుండా ఉంటున్నామో, అప్పుడు మనకు ఇవన్నీ ఈ ఒక సెల్ఫ్ రియలైజేషన్, స్వామి గురించి తెలుసుకోవడం అన్నది అంత సాధ్యం అన్నదే ఉండదు. మనకి ఆ ఒక ఆ ఇంట్రెస్ట్ గూడా ఎళ్ళిపోతుందనమాట. ఆ చాంటింగ్ అన్నది చేయలేదంటే మనం ఒక స్వామివారి డివోషనల్ సర్వీస్ చెయ్యాలంటే గూడా, ఆ ఒక భక్తుడు ఒక సాంగిత్యంలో ఉండాలంటే గూడా, ఆ ఒక భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఒక శాస్త్రాలు చదవాలంటే గూడా, ఆ ఇంట్రెస్ట్ అన్నది తగ్గిపోతుంది రోజు రోజుకి. సో, అందుకోసం చాంటింగ్, అటెంటివ్ అఫెన్స్‌లెస్ చాంటింగ్ అంటున్నారు. 2 థింగ్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సీరియస్‌గా చాంట్ చేయాలా, అటెంటివ్‌గా చాంట్ చేయాలా, అఫెన్స్‌లెస్ చాంటింగ్. ఎప్పుడైతే అది చేస్తున్నామో మనకి ఆటోమేటిక్‌గా ఆ స్టెప్ వైస్
ప్రొసీజర్ అననమాట. చాంటింగ్ చేస్తున్నామో మనకి స్వామివారి గురించి తెలుసుకుండే ఒక ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆ శాస్త్రాలన్నీ చదివి స్వామివారు ఒక కరుణ గురించి, ఆయన ఒక క్వాలిటీస్ గురించి, ఆయన ఒక స్వీట్ పాస్టైమ్స్ గురించి, లీలల గురించి అన్నీ మనం తెలుసుకుంటున్నామో అప్పుడు మనకు ఆ సెల్ఫ్ రియలైజేషన్ అన్నది జరుగుతుంది. ఆ సెల్ఫ్ రియలైజేషన్ జరిగినప్పుడు మనకు ఈ క్వాలిటీస్ హర్ష, హమర్ష, భయ, ఉద్వేగ ఇవన్నిటిలో నుంచి అన్నిట్లో నుంచి ఫ్రీగా ఉండటం అన్నది ఆ ఒక భక్తుడు, ఆ ఒక స్టేజ్‌కు వస్తున్నాం అన్నమాట. స్వామివారు మళ్ళీ మళ్ళీ ఈ శ్లోకంలో మళ్ళీ లాస్ట్‌లో ఎలా ఎండ్ చేశారు? ముక్తో ఎవరైతే ఈ అన్నిట్లో నుంచి ముక్తుడు, ఫ్రీగా ఉన్నారో యస్ స చ మే ప్రియః స చ మే ప్రియః నాకు చాలా ప్రీతిమంతుడు అననని మళ్ళీ చెప్పారు దీంట్లో. 16వ శ్లోకంలో స్వామివారు ఇంకా ఎక్సైట్‌మెంట్‌తో చెప్తున్నారు. తను భక్తుడు ఒక క్వాలిటీస్ గురించి. ఒక తండ్రి వాళ్ళ బిడ్డను గురించి చెప్పాలంటే గుడ్ క్వాలిటీస్ పొగడి చెప్పాలంటే ఎంత ఒక సంతోషపడతారు కదా! యూజువల్‌గా మన పేరెంట్స్ అయితే గూడా అలా స్వామివారు మన వాళ్ళ ఒక ఆయన ఒక డివోటీస్‌ని గురించి చెప్పడంలో ఆయనకి అంత ఒక ఎక్స్‌టసీ ఆయనకు అంత ఒక సంతోషం, అంత ఒక ఎక్స్‌టసీలో చెప్తున్నారు. 16థ్ శ్లోకంలో గూడా అది మనకు కంటిన్యూ అయితుంది. ఏం చెప్తున్నారిక్కడ? అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో వ్యతః సర్వారంభా పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. మళ్ళీ చెప్తున్నారు. యో మద్భక్త సమే ప్రియః. ఏమేం క్వాలిటీస్ ఇక్కడ చెప్తున్నారు స్వామివారు? తన వాళ్ళ డివోటీస్ ఒక క్వాలిటీస్ ఇక్కడ చెప్పారు. అనపేక్ష. అనపేక్ష అంటే ఇది మాతాజీ ఎవరైనా ఈ శ్లోకము మీనింగ్ ఒకసారి చదవండి. హరే కృష్ణ చదువుతాను మాతాజీ, చదువుతాను మీనింగ్ మాతాజీ. శ్లోకం 2 చదవండి మాతాజీ. హరే కృష్ణ. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. మీనింగ్ అండి. హరే కృష్ణ. సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించని వాడు పవిత్రుడు, దక్షత కలిగిన వాడు ఉదాసీనుడు, సమస్త క్లేశాల నుండి విముక్తుడు, ఏవో ఫలితాల కొరకు శ్రమ పడనివాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్లీ రెడ్. సో ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తున్నారు స్వామివారు ఇంకా క్వాలిటీస్. దీనికి ముందు ఎవరైతే ఆ 4 దాంట్లో నుంచి ఫ్రీగా ఉన్నారో, ఏంటి భయం ఉండకూడదు, ఇంకా ఆ సంతోషంలోనూ దుఃఖంలోనూ పడిపోకుండా న్యూట్రల్గా ఉంటున్నాడు, యాంగ్జైటీ అన్నది, ఉద్వేగం, ఆందోళన అన్నది లేకున్న వాడు అంతా నాకు ప్రియపాత్రుడు. ఇక్కడేమంటున్నారు? అనపేక్ష, ఆర్డినరీ యాక్షన్స్ మీద, సాధారణమైన ఒక కర్మల మీద ఏది డిపెండ్ అవ్వడు నా భక్తుడు అంటున్నాడు. ఇప్పుడు మనకు మనీ, వెల్త్ అన్నది ఒక వ్యక్తికి స్వామివారు ఇవ్వాలని అనుకుంటే ఆటోమేటిక్గా ఆయనే ఇచ్చేస్తాడు. సో ప్రతి ఒక్క వ్యక్తి దాని వెనక పోవాలని అన్నది ఉండకూడదు. అది వస్తుందా రాని, లేదా స్వామి నాకు పెట్టలేదు, ఇదే నాకు ప్రాప్తం, ఆయన ఇదే ఇచ్చాడు. బికాస్ స్వామికి తెలుసు మనకి ఏది చేస్తే అన్నిటికీ స్వామివారు ఏం చేస్తున్నారు, మనకి దారి చూపిస్తున్నారు. దేనికి దారి? ఆయన దగ్గరికి వెళ్ళడానికి దారి. సో మనం ఇది క్లోజ్ చేస్తే మనం నెక్స్ట్ దారిలో వెళ్ళిపోతాం. ఇది ఒక మేజ్ లాగా. వేరే డైరెక్షన్ మనం వెళ్తున్నాం అనుకోండి, ఈ డైరెక్షన్ తప్పిపోతున్నాడు, నా దగ్గర రావడం లేదు అన్నది అక్కడ క్లోజ్ చేసేస్తారనమాట. మనం ఏం చేస్తాం, అది క్లోజ్ చేస్తే డైవర్ట్ అయ్యి మళ్ళీ ఆ దారిలోకి పడిపోతాం కదా. అలాగే ఇది. సో ఇప్పుడు ఆ వెల్త్ అన్నది ఒక వ్యక్తికి రావాలంటే స్వామివారు ఒక దయ, ఆయన కావాలంటే ఇస్తాడు, మనం అనుకుంటే దొరికేది కాదు. ఇంకా మనం ఇచ్చిన స్వామివారు తీసుకోవాలంటే మనం పట్టుకోవడానికి మన వల్ల కాదు. ఆయన తీసుకోవాలనుకుంటే అన్ని తీసేసుకుంటాడు అనమాట. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకు మన వల్ల ఏది ప్రయత్నం, దేనికి
100% మనం ఇవ్వాలనో ఎండివరింగ్ అంటున్నారు. ప్రయత్నం అన్నది చెయ్యాలా. అయితే అతి ప్రయత్నం అన్నది చెయ్యకూడదు. మనం చేసే డ్యూటీ మనం చేసేసి మనం వెయిట్ చేయాలన్నమాట. డివోటీ అన్నవాడు ఏం చేస్తాడు? తను చెయ్యాల్సున్న ఆ ఒక కర్మలు చెయ్యాల. తను చేసేసి తర్వాత రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ స్వామివారికి వదిలేస్తారనమాట. కృష్ణ నేను చేసేది చేసేసిన, ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిన భాగం ఇదిగో నువ్వు చెయ్యి అన్నట్టు స్వామివారికి వదిలేస్తారనమాట. సో అందుకోసమే ఇక్కడ చెప్తున్నారు మనీ మే బి ఆఫర్డ్. స్వామివారు ఇచ్చేది ఇచ్చేస్తారు. మనం దానికోసం వెళ్ళి పాకులాడాల్సిన అవసరం లేదు. మన డ్యూటీ ఏదో అదే చెయ్యాల. అదే అనపేక్ష. నార్మల్ యాక్షన్స్ మీద డిపెండ్ కానే కాడు అని అంటున్నారు. తర్వాత దక్ష ఎక్స్పర్ట్గా ఉంటున్నాడు. ఎక్స్పర్ట్ ఎందుకంటే ఆ డివోటీ అన్నవాడు శాస్త్రాల నాలెడ్జ్ ఉంటుంది ఆ వ్యక్తికి. సో తను ఎప్పుడు ఆ శాస్త్రాల నాలెడ్జ్ ఉండేదాని వల్ల ఆ ఎక్స్పర్టైజ్డ్ అన్నది ఉంటుంది. తర్వాత న్యూట్రల్, ఎప్పుడు ఈక్వి ఈ పక్క ఆ పక్క మాట్లాడడం అన్నది ఉండదు. ఎప్పుడు న్యూట్రల్గా ఉంటున్నాడు. ఒకే ధ్యానంతో ఏది ఆ వ్యక్తికి ధ్యానం ఏంటి? ఎప్పుడు స్వామివారు ఒక ప్లెషర్, స్వామివారు ఒక సంతోషం కోసం, ఆ కృష్ణాస్ ప్లెషర్, ఆయన కోసమే అన్ని చేస్తూ ఉంటారన్నమాట. గతావ్యతల, ఫ్రీ ఫ్రమ్ ఆల్ పెయిన్స్ అంటున్నారు. తర్వాత సర్వారంభ పరిత్యాగి. ఎలా ఉంటున్నాడు? సర్వారంభ పరిత్యాగి పరిత్యాగి అంటే ఏ ఎక్స్టెంట్కి అయినా వెళ్తాడనంట. ఎంత కష్టమైనా చేస్తాడంట, ఏ ఎక్స్టెంట్కి అయినా వెళ్తాడంట. ఏ ఎక్స్టెంట్ అంటే ఏంటి? భౌతిక పరమైన ఒక సంతోషాని కోసమా? నో, భౌతిక పరమైన అన్నది లేనే లేదు. అనపేక్ష నన్నని ఫస్ట్ పాయింట్లోనే చెప్పేశారు. ఆర్డినరీ యాక్షన్స్ ఏది పనికిరాదు ఆ వ్యక్తికి. అయితే ఇక్కడ సర్వారంభ పరిత్యాగి అంటే ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోతాడు. ఎందుకు? స్వామివారిని సాటిస్ఫాక్షన్ చేసేదానికి. కృష్ణాస్ ప్లెషర్, కృష్ణాస్ హ్యాపీనెస్, అది ఒక్కటే ఒక వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. అందుకోసం అది వన్ ఆఫ్ ద క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ అయితే ఎవరికైతే తర్వాత సెకండ్ క్వాలిటీ అన్నారు, మర్చిపోయేదాన్ని చెప్పడానికి, సుచిర్, చాలా ఇంపార్టెంట్. క్లెన్లీనెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వాలిటీస్ అనపేక్ష, సుచిర్, దక్ష, ఉదాసీన, గతవ్యత, సర్వారంభ పరిత్యాగి, ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవాడు నాకు చాలా ప్రీతిమంతుడు, నాకు వెరీ డియర్ అని అంటున్నారు. డివోటీస్ ఏం చేస్తారు? 100% వాళ్ళు ఏం చెయ్యాలో వాళ్ళ డ్యూటీ చేసేసి మిగిలినది స్వామివారి కోసం వెయిట్ చేస్తారు. ఇంకా స్వామివారి చేతిలో ఉంది. అయితే ఆ ఒక ఫలితం, ఆ ఒక ఫ్రూట్ కోసం ఎదురు చూడటం అన్నది ఉండనే ఉండదు. వెయిట్ ఫర్ కృష్ణ. కృష్ణాస్ నౌ ఇట్ ఈస్ కృష్ణాస్ డ్యూటీ కదా. మనం చేసేది చేసేసి స్వామివారికి వదిలేసేయాలి. అది ఆయన ఒక ఇది చెయ్యడానికి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎగ్జామ్లో మనము ఎగ్జామ్ రాస్తాం అనుకోండి, మన వంతు ఏంటి? 100% మనం బాగా చదువుకోవాలా, మనకు తెలిసిన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చెయ్యాలా కదా. అంతవరకే కదా మన డ్యూటీ. దాని తర్వాత ఎవరి డ్యూటీ? అది టీచర్ డ్యూటీ. ఏంటి? కరెక్ట్ చేసి మనకు మార్కులు ఇవ్వడానికి. సో మనము ఆ మార్కులు వేయడం కూడా టీచర్ డ్యూటీ తీసుకొని మనమే చేసేస్తేమంటే అది దాన్ని ఏమంటారు? చీటింగ్ అని అంటారు కదా. సో అదే ఇది కూడా, ఇక్కడ కూడా అంతే. మనం ఒక జీవితంలో కూడా అంతే. మనం ఏది చెయ్యాలనో తప్పకుండా 100% మన వల్ల చేసే ప్రయత్నం మనం చెయ్యాల. అతి ఎండివరింగ్ వద్దు. అతి ఆలోచనలు, అతి ఎండివరింగ్ ఉండనేకూడదు. మన వల్ల అయిన ఒక 100% చేసేసి తర్వాత స్వామివారికి వదిలేసేయాల. ఆ ఒక ఫలితాలని ఎదురు చూడకూడదు. అలా ఉండటమే డివోటీ ఒక లక్షణం అని ఈ ఒక వర్డ్కి చెప్తున్నారనమాట. అనపేక్ష. తర్వాత సుచిర్. సుచిర్ చాలా క్లెన్లీనెస్, శుభ్రంగా ఉండటం. ఇంటర్నల్గా ఏంటి? లోపల
ఇంటర్నల్‌గా క్లెన్లీనెస్, బయట క్లెన్లీనెస్. బయట క్లెన్లీనెస్ అంటే ఏంటి? డివోటీ అన్నవాడు ఒక రోజుకి 2 పూటలు స్నానం చేయడం కదా! ఇంటర్నల్ క్లెన్లీనెస్ అంటే ఎలా? లోపల క్లెన్లీనెస్ అంటే గీతా మహత్యంలో గూడా ఒక శ్లోకం ఉంది. మలినేమోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతామృతస్థానం సంసార మలనాశనం అంటున్నారు. సో, మన ఈ ఎక్స్‌టర్నల్‌గా బయట ఈ దేహాన్ని పరచడాని కోసం ఆ గంగా జలం, పవిత్రమైన ఆ గంగా జలంతో స్నానం చేయడం. మనకు గంగా నీళ్ళు ఎక్కడ ఇప్పుడు నీళ్ళే మనకి దొరకడం కష్టమైపోతుంది. మనం బాటిల్‌లో కొనుక్కుంటున్నాం కదా! సో, అందుకోసమే మనము స్నానం చేయడానికి ముందు మనం ఆహ్వానం చెయ్యాల కదా! హ్మ్. అన్నీ, అన్నీ ఆ ఒక దివ్య గంగా, యమున అన్నీ సన్నితం కురు అననని అనుకోని మనము స్నానం జేస్తున్నాం. సో, మనం బయట పవిత్రమైపోతున్నాం. లోపల ఎలా పవిత్రం అయితున్నామంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇవన్నీ చదవడం ద్వారా ఆ చాంటింగ్ హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయడం ద్వారా లోపల ఉన్న మలినాలు అన్నీ అయితుంది అననని ఇక్కడ గీతా మహత్యంలో గూడా చెప్తున్నారు. డివోటీ అన్నవాడు స్వామివారు అంటున్నారు. రెండో క్వాలిటీ శుచి, క్లెన్లీనెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అననని. థర్డ్ పాయింట్ ఏంటి ఇక్కడ ఎక్స్‌పర్ట్‌నెస్ దక్ష అంటున్నారు. దక్ష ఎక్స్‌పర్ట్‌గా ఉంటాడు. ఎలా ఎక్స్‌పర్ట్‌గా ఉంటాడు? తను ఒక కెపాసిటీయా? తను ఒక చాలా తెలివిగల్ల వాడు. చాలా ఇంటెలిజెంటు. సైన్స్‌లో అంతా సైన్స్ ఫెయిర్‌లో అంతా ఫస్ట్ ప్రైజ్ అంట, గోల్డ్ మెడల్ అంట, చాలా పెద్దగా చదువుకున్నాడు అనననా? అది కాదు. ఆ ఒక ఓన్ కెపాసిటీ, ఓన్ స్కిల్స్‌లో ఉన్నది గాదు ఆ ఎక్స్‌పర్టైజేషన్. ఎక్స్‌పర్టైజేషన్ అంటే ఏంటంటే, శాస్త్రాలు చదువుకునిన దానివల్ల. ఎలా శాస్త్రాలు? తను కాన్కాక్షన్, తను ఆలోచనలతో శాస్త్రాలు చదువుకునిన దాని వల్లన? లేనే లేదు. ఆ గురు ద్వారా ఆ ఒక నాలెడ్జ్ పొందడం. దీనివల్ల ఉండే ఒక ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే, ఆ డివోటీకి ఎక్స్‌పర్ట్ అనన్నట్టు ఉంటుంది. ఎక్స్‌పర్టైజేషన్ అంటున్నారు. అది అన్నమాట థర్డ్ క్వాలిటీస్ దక్ష. తర్వాత న్యూట్రల్. ఎప్పుడు న్యూట్రల్‌గా ఉంటాడు. ఎప్పుడు ఆహ్, అలా, ఇలా ఇక మంచి, చెడు అన్నది అలా 2 పక్కలు ఇలా అలా కాకుండా న్యూట్రల్‌గా ఎప్పుడు ఫ్రీగా నెమ్మదైన మైండ్‌తో బయాస్డ్‌గా కాకుండా ఉంటున్నాడనమాట. ఎలా ఉంటున్నాడు అలా? ఎందుకంటే తనకు తెలుసు. నేను ఈ దేహం కాదు. నేను ఈ ప్యూర్ సోల్. నేను ఆత్మను, స్పిరిట్ సోల్ అన్నది తెలుసుకునిన దానివల్ల ఇలా న్యూట్రల్‌గా ఉండటం అన్నది ఆ ఒక భక్తుడికి సాధ్యమైతుంది. ఇప్పుడు సమస్యలు అన్నది ఉంటుంది కదా! ప్రతి ఒక్కరికి సమస్యలు అన్నది ఉంటుంది. అయితే బాధలు అన్నది మనం కోరి తెచ్చుకోవడమే. అది మన ఆప్షన్ అన్నమాట. సమస్యలకు ఆప్షన్ లేదు. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్‌గా నోట్ చేయాల. సమస్యలు అన్నది జస్ట్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఆ బాధలు అన్నదే మనకు ఆప్షన్. మనకది కావాలనా? వద్దా? అననని మనం సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఉంది. సో, ఇట్ ఈస్ థాట్ ఇంటెలిజెన్స్. ఎవరైతే మనం ఈ ఒక దేహం కాదు. మనం ఆత్మ. ఐ యామ్ ద స్పిరిట్ సోల్ అన్న ఆ సత్యాన్ని తెలుసుకొని, ఆ ఒక శాస్త్రాల్ని పాటించి, ఆ ఒక దారిలో వెళ్తున్నాడో, ఆ ఒక వ్యక్తి న్యూట్రల్‌గా ఉంటున్నారు అననని చెప్తున్నారు. తర్వాత సర్వారంభ పరిత్యజ్ఞ. మనం చెప్పుకున్నాం కదా! సర్వారంభ పరిత్యజ్ఞ అనంటే ఆ డివోటీస్ ఎటువంటి ఎక్స్‌టెంట్‌కైనా వెళ్తాడనమాట. తను ఎప్పుడు భౌతికపరమైన ఒక సంతోషం కోసం నేను ఐ వాంటెడ్ టు ఇది నాకు దొరకాలా, అది నాకు దొరకాలా అననని కోరి తెచ్చుకోవడం అన్నది ఉండదు. భౌతికపరమైనది. ఎవరిని సాటిస్ఫై చెయ్యాలా అన్నది ఉండదు భౌతిక పరంగా. తనకు సాటిస్ఫాక్షన్ ఏంటి? ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఆ స్వామివారి సంతోషం కోసం. ఆ స్వామివారి సంతోషమే నాకు సాటిస్ఫాక్షన్ అన్న ఒకటే సర్వారంభ పరిత్యజ్ఞ అంటున్నారు. న్యూట్రల్‌గా సంతోషం వస్తేను, దుఃఖం వస్తేను ఏది
పొంగిపోకుండా, సంతోషం వస్తే పొంగిపోకుండా, కష్టం దుఃఖం వచ్చిందంటే చాలా పడిపోకుండా, న్యూట్రల్గా ఇది నేను ఈ దేహం కాదు, నేను స్పిరిట్ సోల్ అని తెలుసుకున్నవాడు. తర్వాత స్వామివారు సంతోషమే నా జీవితం అని, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ కృష్ణ అన్నది తెలుసుకున్నవాడు. ఆ లామెంటింగ్ అన్నది ఉండదు. ఆ లామెంటింగ్ అన్నది ఎందుకు ఉంటుంది? ఆ డివోటీస్కి లామెంటింగ్ ఉంటుంది. అయితే ఆ లామెంటింగ్ ఎందుకు ఉంటుందంటే, స్వామి నేను అటెంటివ్గా అఫెన్స్లెస్ చాంటింగ్ చేయలేకపోతున్నా, నేను ఎప్పుడు వస్తుంది, వెన్ విల్ ద డే కమ్, ఆ రోజు నాకు ఎప్పుడు వస్తుంది, నేను నిన్నే అనుకుంటూ నేను ఎవ్రీ డే నేను తప్పు లేకుండా అటెంటివ్గా నేను చాంటింగ్ చేయాలి, నా ఒక మలినమైన మనసు ఎప్పుడు శుభ్రపడుతుంది, ఈ ఒక శుభ్రమైన మనసుతో నేను నీకు ఎప్పుడు ఆ ఒక సేవలు డివోషనల్ సర్వీస్ అన్నది చేస్తా, నేను ఈ ఒక ప్రాపర్ మూడ్ నాకు ఎప్పుడు వస్తుంది అన్నా ఒక దానికోసమే లామెంటింగ్ అన్నది ఉంటుంది డివోటీస్కి. కానీ నాకు భౌతిక పరమైనది, నాకు ఇది కావాలా అది కావాలా కావాలని అన్నది కోరుకోవడం అన్నది తప్పు అని నేను చెప్పలేదు. లైక్ వాళ్ళ సిట్యువేషన్స్ అయినా ఒక ఎండేవరింగ్ ఉండాలి అని మనం ఈ శ్లోకంలో ఇప్పుడే చెప్పాము. మనం ఎంతవరకు మనము మన ఒక ఎండేవర్ ఎంత ఉండాలో ప్రయత్నం అన్నది 100% చెయ్యాల. దాని తర్వాత భగవంతుడు ఒక దయ అన్నమాట. అయితే ఆ లామెంటింగ్ అంటే ఎలా చెప్పడం, ఇది అది ఇది దొరకలేదే అది అలా కష్టపడకూడదు. మనమే కష్టపడాలంటే మనం ఎందుకు ఆ లామెంటింగ్ ఉండాలంటే, మనం ఎప్పుడు ప్యూర్గా చాంటింగ్ చేస్తున్నాం, ఎప్పుడు ప్యూర్ మైండ్తో శుభ్రమైన మనసుతో మనం ఎప్పుడు స్వామివారికి ఆ డివోషనల్ సర్వీస్ చెయ్యాలా, ప్రాపర్ మూడ్ నాకు ఉండాలా అనేది మనం దానికోసం లామెంటింగ్ అనేది ఉండాలా. నేను ఎంత దురదృష్టవంతుడిని, నేను ఈ ఒక సిట్యువేషన్లో నేను నిన్ను అనుకోవడానికి నా వల్ల కాలేదేనని దానికోసం లామెంటింగ్ అన్నది ఉండాల. సో ఇలా ఉండిందంటే స్వామివారి దయ ఆటోమేటిక్గా, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇలా మనం స్వామివారి పాదాల దగ్గర ఇలా వెళ్ళి ఏడుస్తున్నాడో అప్పుడు తప్పకుండా స్వామివారి కరుణ ఆ ఒక వ్యక్తికి దొరుకుతుంది. అది దొరికిందంటే ఆటోమేటిక్గా కేర్ ఫ్రీ అయిపోయి అన్ని లక్షణాలు విల్ ఫాల్ ఇన్ ప్లేస్, ఎవ్రీథింగ్ విల్ కమ్. అప్పుడు అదే మళ్ళీ ఇక్కడ కూడా చెప్పాడు, మద్భక్త సమే ప్రియః అని. ఇక్కడ స్వామివారు చాలా పొంగిపోతున్నారు, తను ఒక డివోటీస్ ఒక క్వాలిటీస్ చెప్పడం. సో దాంట్లో నుంచే మనం అనుకోవాలి, మనం ఎందుకు నేను ఇక్కడ వీళ్ళకు ఇష్టమైన వాళ్ళుగా ఉండాలా, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళుగా ఉండాలని ఎందుకు మనం ఈ ఒక భౌతికమైన ప్రపంచంలో అనుకోవాలా కదా. మనం ఎవరిని మెప్పాల, వాళ్లకు మనం ప్రీతిమంతులుగా ఉండాలా, వీళ్ళకు ప్రీతిమంతుగా ఉండాలా అని మనం అనుకోవాల్సిన అవసరమే లేదు. స్వామి ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, మద్భక్త సమే ప్రియ, నాకు నా భక్తుడు ఇంత ప్రీతిమంతుడు అని మళ్ళీ చెప్తూ ఉంటే మనం ఎవరికి ప్రీతిమంతుడిగా ఉండాలి? ఆ దేవాది దేవుడు కృష్ణుడికి ఒక్కరికే మనం ప్రీతిమంతుడిగా ఉండాలి. కానీ ఎవరిని మనము చేయాల్సిన అవసరమే లేదు, ఎవరికి మనం ప్రీతిమంతుడిగా ఉండాల్సిన అవసరమే లేదు. మన లామెంటింగ్ అంతా ఎప్పుడు స్వామిని ఎలా ప్లీజ్ చేయాలా, స్వామి సంతోషం కోసం ఉండాలా అనేది అంతగా మనకు స్వామివారు చెప్తుంటే ఇంకా మనం స్వామికి ప్రీతిమంతుడిగా లేకుండా ఎవరికి ప్రీతిమంతుడిగా ఉండాలా కదా. సో అలా ఈ భగవద్గీత మొత్తం కూడా భక్తినే. భగవద్గీత మొత్తం అంతా స్వామివారు ఆ భక్తిని అలా పోసేసారనమాట. అది నెక్టర్ అంటే నెక్టర్. సో అది అండి ఈరోజు శ్లోకం. ఎనీ డౌట్స్ అండ్ కమెంట్స్ ప్లీజ్ వెల్కమ్. హరే కృష్ణ. ప్రణామాలు, చాలా బాగా చెప్పారండి. కృపా సింధోభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ప్రణామాలండి, చాలా బాగా